నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈ వ్రాప్ వేడి వేడిగా ఉండి చూడ్డానికి బావుంది అనుకుంటున్నారా? తింటే కూడా అంతే టేస్టీగా ఉంది. మీరు చెప్తే నమ్మరు. నాకు ఈ వ్రాప్ చేయడానికి లెస్ దాన్ 5 మినిట్స్ పట్టింది. ఏంది లెస్ దాన్ 5 మినిట్స్ వ్రాప్ ఎలా చేశాననుకుంటున్నారా? యెస్, లెఫ్ట్ ఓవర్స్‌తోని చేశానండి. లెఫ్ట్ ఓవర్స్ ఉన్నప్పుడే ఇలాంటి ఐడియాస్ అన్నీ వస్తుంటాయి మనకి. కానీ సాస్ మాత్రం ఫ్రెష్‌గా ప్రిపేర్ చేశాను. అది ఎలానో చూద్దాం. చాలా ఈజీ. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ ఎగ్‌లెస్ మయోనైస్ తీసుకున్నాను నేను. దాంట్లో కొన్ని చాప్డ్ వెజ్జీస్, ఆనియన్స్, టమాటోస్, సిలాంట్రో దానితో పాటు నేను క్యారెట్స్‌ని గ్రేట్ చేశాను. క్యారెట్ గ్రేట్ చేసి దాంట్లో కొన్ని డ్రాప్స్ ఎక్కువ కాదు కొంచెమే లెమన్‌ని స్క్వీజ్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగొస్తుంది. ఒక్కసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. సాస్ రెడీ అయింది. దాని తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక నేను పుల్కాలు తీసుకున్నానండి. హోల్ వీట్ పుల్కాస్. ఇది బోత్ సైడ్స్ కూడా దేశీ ఘీ పెట్టి కాలుస్తున్నాను. ఒక్కో సైడ్ కొంచెం ఎక్కువ కాలుస్తున్నాను. ఒక సైడ్ కొంచెం తక్కువ. ఎక్కువ కాల్చిన సైడే మనం స్టఫింగ్ చేయాలి. కాలిన తర్వాత ప్లేట్‌లో తీసుకోండి ఫస్ట్ చపాతీని. ఈ ఎక్కువ కాల్చిన సైడే మనం ఈ కర్రీ పెడుతున్నాము. ఇది కర్రీ గుర్తుందా మీకు? నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే డెఫినెట్‌లీ గుర్తుపట్టే ఉంటారు. అదేనండి మన హెల్తీ క్యాబేజ్ ఫ్రై. దాంట్లో స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ అండ్ బటానా విత్ ఫెనుగ్రీక్ సీడ్స్ అన్నీ ఏసి చేశాను కదా! చూడని వాళ్ళైతే చెక్‌ఔట్ చేయండి వెంటనే. లేదు అంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా మీకు లింక్ పెడతాను. చూసేయండి. ట్రై చేయండి కూడా ఆ రెసిపీ. దానితోనే ఇప్పుడు స్టఫింగ్‌కి అది పెట్టేసి దానిపైన సాస్ పెట్టి దానిపైన నేను ష్రెడెడ్ చీజ్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇలాగే తినేయొచ్చు. లేదు కొంచెం చీజ్ మెల్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మైక్రోవేవ్‌లో 30 సెకండ్స్ చేయండి. లేదు అంటే తవా పైన కూడా చేసుకోవచ్చు ఇలా. ఇట్లా పట్టుకొని నేను ఫ్లిప్ చేస్తున్నానంటే ఎంత లో ఫ్లేమ్‌లో చేస్తున్నానో చూడండి. అలా ఫ్లిప్ చేయగానే మనకు ఆల్మోస్ట్ చీజ్ మెల్ట్ అయిపోయి ఉంటుంది. చూసారా ఎంత బావుందో! అసలు టేస్ట్ అయితే అద్రిపోయిందండి వేరే లెవెల్‌లో. అంతేనండి మేము డిన్నర్‌కి ఇలా తినేసాం. చాలా హెల్తీ రెసిపీ. చాలా హెల్తీ వ్రాప్. 2 కూడా ట్రై చేసి లైక్ చేయండి, షేర్